నమస్తే. నేను మీ సంపల్ నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది. ప్రామిసరీ నోట్ కాల వ్యవధి పెంచవచ్చా? మిత్రులారా, ఎవరైనా ఒక వ్యక్తి అప్పు తీసుకున్న అప్పు కొంత భాగాన్ని లేకపోతే వడ్డీని కానీ మధ్యలో చెల్లిస్తే అక్కడి నుండి లిమిటేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ 1963 అనే చట్టం అమల్లో ఉంది. ఇందులో సెక్షన్ 19 ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గర అప్పు తీసుకొని వ్రాసిచ్చి ఎంత వడ్డీ చెల్లిస్తాను అని వ్రాసి ఇచ్చాడు, ఆ ప్రామిసరీ నోటు వ్రాసి ఇచ్చిన తేదీ నుండి 3 సంవత్సరాల కాల వ్యవధిలో అతని వద్ద నుండి మనీ రికవరీ చేసుకోవడానికి ఫైల్ చేసుకోవచ్చు. అయితే అప్పు తీసుకున్న వ్యక్తి కనుక తీసుకున్నటువంటి సొమ్మును కానీ లేకపోతే కొంత వడ్డీ కానీ సొమ్ములో కొంత భాగాన్ని కానీ మధ్యలో ఒక 1 year తర్వాత చెల్లిస్తే ఆ రోజు నుండి మనం 3 సంవత్సరాలలోపు కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాల పరిమితి ఆ రోజు నుండి కౌంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ లిమిటేషన్ యాక్ట్ స్పష్టంగా చెప్తుంది. కాకపోతే ఏ రోజైతే చెల్లిస్తారో ఆ రోజు నుండి సవర్ణ ప్రామిసరీ నోటు రాసుకోవాలి. అప్పటి నుండి 3 సంవత్సరాలలోపు మనం 3 సంవత్సరాలలోపు కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఏ రోజైతే అప్పు తీసుకుంటున్నామో ఆ రోజు డేట్ నుంచి 3 సంవత్సరాల లోపల మాత్రమే మనం రికవరీ సూట్ కేసులో ఫైల్ చేసుకుంటాం. అంటే ఆయన ఒప్పించాం, ఈ 3 సంవత్సరాల తర్వాత చెల్లదు అని. ఒకవేళ ఆయన మధ్యలో కొంత ఏమైనా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మాత్రమే ఈ మళ్ళీ ప్రామిసరీ నోటు అంటే ఏదైతే ఉందో ఏ రోజు అయితే చెల్లించాడో అక్కడ మళ్ళీ వేరేది రాసుకొని మనం అమౌంట్ ఇస్తే అక్కడి నుంచి మళ్ళీ 3 సంవత్సరాల వరకు, అంటే దాన్నే సవర్ణ ప్రామిసరీ నోట్ అంటారు. అక్కడి నుంచి మళ్ళీ 3 సంవత్సరాల వరకు మనం కోర్టులో కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని రాసిన డేట్ నుంచి 3 సంవత్సరాల లోపు మాత్రమే కోర్టులో కేసు ఫైల్ చేయాలి. ఒకరోజు దాటినప్పటికీ కూడా ఆ ఒక ప్రామిసరీ నోట్ వాల్యూ ఉండదు, చెల్లదు, చెల్లుబాటు అవ్వదు. కాబట్టి చట్టబద్ధత కావాలి అంటే ఇన్ టైంలోనే ఆ లిమిటేషన్ యాక్ట్ని మనం అప్లై చేసుకోవాలి తప్ప, లిమిటేషన్ అయిపోయిన తర్వాత నాకు కోర్టులో కేసు ఫైల్ చేస్తానంటే కనుక మీరు అప్పు ఇచ్చినప్పటికీ కూడా ఆ కేసు మీరు గెలవలేదు. తస్మాత్ జాగ్రత్త. అప్పు ఇచ్చినప్పుడు ఏ డేట్ అయితే రాస్తున్నారో అది 3 సంవత్సరాల లోపు మాత్రమే మీరు కోర్టులో కేసు ఫైల్ చేసుకోవాలి.